రెస్పాన్స్ లేకుండా పోయింది. ఉన్న కార్యకర్తలు ఎమ్మడి అయిపోయింది. ఉన్నోళ్ళు ఎవరు కూడా ఎమ్మడి వచ్చే పరిస్థితి లేదు. ఏదో విధంగా ముఖ్యమంత్రి గారిని ఏకమంత్రితో మాట్లాడాలి, ఎక్స్ప్లైట్ చేయాలి, ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడాలి అని చెప్పి ఆలోచన తప్ప ఏ ఊరికన్నా, ఏ మండలం కన్నా, ఏ కన్నా జగిత్యాల జిల్లా వరకు ఉదాహరణ చెప్పిన పక్కన పెద్దపల్లి జిల్లా ఉన్నది. చెప్పాలి ఎక్కడికన్నా అక్కడికి పోదామని చెప్పానండి. రేపు రేపు జరగబోయే స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి కానీ మన ఎంపీటీసా, జెడ్పీటీసా, మున్సిపల్ ఇది వస్తాయి కదా. మీరే అన్నారు ఫస్ట్ మాట మాట్లాడండి కేటీఆర్ ఒకటే మాట చెప్తాను. ముచ్చటగా 3సారి ప్రభుత్వం ముస్తా అని చెప్పి వాళ్ళు ముఖ కులాలు చదువుకొని సంబరాలు చేసిందా చేయలేదా 2023 సంవత్సరం ఉండదు. ముచ్చటగా 3సారి అన్నాడా లేదా కేటీఆర్? ముచ్చటగా 3సారి అని కేటీఆర్ అన్నాడు. ఏమన్నాడు? ముచ్చటగా 3సారి మా నాయన మళ్ళా ముఖ్యమంత్రి అవుతున్నాడని మాట్లాడాడు. ఏమైతే తెలంగాణ ప్రజలు ఏం చేసిండ్రు? తర్వాత ఎన్నికలు అయిపోయింది. ప్రజాపాలన కూడా ఇంద్రమ రాజ్యంలో పట్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలు కూర్చోబెట్టి, నాలాంటి సామాన్య కార్యకర్తలు ధర్మపురి ప్రజలు కూర్చోబెట్టి, తర్వాత ఏమైంది? పార్లమెంట్ ఎలక్షన్స్. పార్లమెంట్ ఎలక్షన్స్ ఏమన్నారు? కారు సారు 16 సారు కేసీఆర్ బయటకు వస్తాడు, పెద్దపల్లి బయటకు వస్తుంది, తిరుగుతుంది. పార్లమెంట్ మొత్తం గులాబీతోనే రంగు పడుతుందని చెప్పి మొత్తం తెలుసుకుంటామన్నారు. ఏమైంది? గులాబీ మొత్తం అడ్రస్ లేకుండా పోయి లాస్ట్కి పోలింగ్ రోజు మీరు అంతా మీడియా సాక్ష్యం, మొత్తం మీడియా సాక్ష్యం, మొత్తం మాకు ఏకపోయిన పర్లేదు కానీ పూకేమన్నారు, పువ్వు వాళ్ళు పాడేది. మళ్ళీ బై ఎలక్షన్ నిలిచింది. మన సికింద్రాబాద్ ఎలక్షన్ జరిగింది, కాంగ్రెస్ గెలిచింది. జూబ్లీ ఎలక్షన్ జరిగింది, కాంగ్రెస్ గెలిచింది. సర్పంచ్ ఎన్నికలు 12,000 సర్పంచ్లు కూడా సుమారు 75% కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ తీసుకున్నారు. ఇక 30% ఎక్కడనే అది 30% ఎడులో ఎప్పుడు ఉంటగిటగా సిరిసిల్లో ఉంటే ఉండొచ్చు. సిరిసిల్లో సిరిపెట్టు కొద్దిగా వేస్తే మాయలపల్లి పాట మాట్లాడుతూ తిరుగుతారు కదా మా వాళ్ళు బాబాబాబు దాని ఉండొచ్చు తప్ప ఇక్కడ లేదు. నేను చెప్తాను కదా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఈరోజు రాష్ట్ర మంత్రిగా నేను మనం చేస్తాను. కేటీఆర్ గారు నోరు అందులో పెట్టుకోయా మాట్లాడమని ఆ మాటలకే ఇక్కడ రాత్రిపడి మంద అవుతుంది. అంత దూరం అయితే అట్లా మాట్లాడితే కానీ మాట్లాడే సంస్కారం అడ్డం వస్తుంది. మా రాహుల్ గాంధీ గారు కానీ, మా సోనియా గాంధీ గారు కానీ, మా మల్లికార్జున గారు కానీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు గారు నేర్పియాలి. ప్రజలకి ఇలా ఓటు చేసి ప్రజల ఓట్లతో గెలుపుకుంటే సర్పంచుల యొక్క ఘన సన్మానం మీరు పెట్టుకున్నాం. కేటీఆర్ గారు మూడు దగ్గర పెట్టుకో. రేపు అసెంబ్లీ ఏదైతే ఇరిగేషన్ మాట్లాడుతుంటారో కదా, ఆయన తీసుకొచ్చి మాట్లాడి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.